గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బిఏ ఆల్ క్లాసెస్ విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ చాప్టర్ చాలా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ క్లాసెస్ భాగంగా బిఏ సెకండ్ ఇయర్ సంబంధించినది ఇది. అయినప్పటికీ అందరికీ ముఖ్యమైన అంశము గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా 1773 నుంచి 1858 వరకు గవర్నర్ జనరల్స్ మన దేశాన్ని పాలన చేశారు. మరి అందులో ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ మనం చూస్తాము. పదిహేడు 1858 మన దేశానికి మొదటి గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్. 1773 నుండి 1785 మధ్యకాలము. 1772లో బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి 1773 ఇంగ్లాండ్ ప్రభుత్వం నార్త్ బ్రూక్ ప్రైమ్ మినిస్టర్ కాలంలో రెగ్యులేటింగ్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రెగ్యులేటింగ్ చట్టం వలన బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి వారన్ హేస్టింగ్స్ భారతదేశం అంతటికీ గవర్నర్ జనరల్ అయ్యాడు. 1773లో రెగ్యులేటింగ్ చట్టం వలన భారతదేశం అంతటికి మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ కాలంలో రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కలకత్తాలోని పోర్ట్ విలియం వద్ద సుప్రీంకోర్టును స్థాపించారు. 1773 అయినప్పటికీ 74లో సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ అట్ పోర్ట్ విలియం ఇన్ కలకత్తా నగరంలో పోర్ట్ విలియం వద్ద సుప్రీంకోర్టు ఇతని కాలంలోనే స్థాపన జరిగింది. మరి అదేవిధంగా 1784లో రాయల్ ఏషియాటిక్ సొసైటీని ఏర్పాటు చేయడము ఈ వారన్ హేస్టింగ్స్ కాలంలో. రాయల్ ఏషియాటిక్ సొసైటీని 1784లో ఏర్పాటు చేయడం. దీనికి అధ్యక్షుడు సర్ విలియం జోన్స్. ఏషియాటిక్ మొదటి అధ్యక్షుడు విలియం జోన్స్. హేస్టింగ్స్ కాలంలో నాలుగోది పిట్ ఇండియా చట్టము. 1784లో పిట్ ఇండియా చట్టం తయారు చేయబడింది. ఇది కంపెనీ బోర్డుకు సంబంధించినది. మరి 5వ పాయింట్, మొఘల్ చక్రవర్తి అయినటువంటి 2వ షా ఆలంకు పెన్షన్ రద్దు చేసిన గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. బెంగాలులోని ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినది రాబర్ట్ క్లైవ్ అయితే బెంగాల్లోని ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసినది వారన్ హేస్టింగ్స్ 1773లో. మరి అదేవిధంగా బెంగాల్ గెజిట్ అనేది మొదటి పత్రిక ఈయన కాలంలోనే రూపొందించబడింది. న్యూస్ పేపర్. ఎవరి నాయకత్వంలో ఈ సంపాదన నాయకత్వం జరిగింది? సంపాదకీయ జేమ్స్ అగస్టస్ హిక్కీ. జేమ్స్ హిక్కీ కాలంలో బెంగాల్లోని మొదటి గెజిట్ పత్రికకు రిపోర్టర్గా పనిచేయడం, సంపాదకుడుగా ఈయన కాలంలోనే ఈ మొదటి పత్రిక తయారు కావడం. మరి అదేవిధంగా 8వ పాయింట్, నందకుమార్ ఉరితీత. ఏ
గవర్నర్ జనరల్ కాలంలో జరిగిందంటే వారన్ హేస్టింగ్స్ కాలంలో. నందకుమార్ బెంగాలులోని ప్రసిద్ధ న్యాయవాది, వారన్ హేస్టింగ్స్కి అత్యంత సన్నిహితుడు. నందకుమార్ ఉరితీత జరిగింది ఇక్కడ. నందకుమార్ హ్యాంగ్. వారన్ హేస్టింగ్స్ కాలం చాలా ముఖ్యమైనది. మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. 9వ పాయింట్, భారతదేశంలో కలెక్టర్ అనే పదవిని సృష్టించిన వాడే వారన్ హేస్టింగ్స్. వారన్ హేస్టింగ్స్ కాలంలో భగవద్గీతను హిక్కిన్స్ ఇంగ్లీష్ నుండి ఆంగ్లంలోకి ట్రాన్స్లేషన్ చేశాడు. భగవద్గీత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ భగవద్గీత బై చార్లెస్ విక్కిన్స్. విక్కిన్స్ అనేవాడు భగవద్గీతను ఆంగ్లంలోకి వారన్ హేస్టింగ్స్ కాలంలోనే ట్రాన్స్లేషన్ చేయడం. వారన్ హేస్టింగ్స్ కాలంలో జరిగిన ముఖ్యమైన యుద్ధాలు: మొదటి మహారాష్ట్ర యుద్ధం 1775 నుంచి 1882 వరకు జరిగింది. మొదటి మహారాష్ట్ర యుద్ధంలో పీష్వాలు ఓడిపోవడం. మొదటి మహారాష్ట్ర యుద్ధం ఏ సంధితో ముగిసినదంటే సాల్బే సంధి. సాల్బే అనేది పూనాకు సమీపంలో ఉన్న ప్రాంతము. 1782 సాల్బే సంధితో మొదటి మహారాష్ట్ర యుద్ధం. రెండవ మైసూరు యుద్ధం కూడా ఇతని కాలంలోనే జరిగింది, 1784. రెండవ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరియు వారన్ హేస్టింగ్స్ కాలంలో సేనాధిపతి మెక్ ఆర్థర్ మధ్యకాలంలో జరిగింది ఇక్కడ. మంగళూరు సంధి. రెండవ మైసూరు యుద్ధము 1784 మంగళూరు సంధితో ముగిసినది. మొదటి మైసూరు యుద్ధము టిప్పు సుల్తాన్ తండ్రి అయినటువంటి హైదర్ అలీ బ్రిటిష్ సేనాని స్మిత్ మధ్య 1767-69 మధ్యకాలంలో మొదటి మైసూర్ వార్ జరిగింది. వారన్ హేస్టింగ్స్కు సంబంధం లేకపోయినప్పటికీ టిప్పు సుల్తాన్ తండ్రి అయినటువంటి హైదర్ అలీ స్మిత్ల మధ్య మొదటి మైసూర్ వార్ జరగడం. 1769లో మొదటి మైసూర్ యుద్ధం మద్రాసు సంధితో ముగిసినది, స్మిత్ హైదర్ అలీల మధ్య. సరే, ఇక్కడ రెండో మైసూర్ యుద్ధం కొంత సంబంధం ఉంది కాబట్టి మొదటి మైసూరు, రెండో మైసూరు. మొదటి రోహిల్లా యుద్ధము 1773-74. రోహిల్లా ఉత్తరప్రదేశ్లోని ఔద్ ప్రాంతం, అయోధ్య. సూజా ఉద్దౌలా అయోధ్య నవాబు ఓడిపోయి లాల్ డాంగ్ సంధిని చేసుకున్నాడు 1774లో. వారన్ హేస్టింగ్స్ మన దేశానికి మొదటి గవర్నర్ జనరల్గా రావడం, అనేక యుద్ధాలు, కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడం, రెగ్యులేటింగ్ చట్టం కూడా చాలా ముఖ్యమైనది. మెకర్సన్ వారన్ హేస్టింగ్స్ తర్వాత రెండవ గవర్నర్ జనరల్ 1785-86 మధ్యకాలం. యాక్టింగ్ గవర్నర్ జనరల్ ఈయన. మూడవ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ 1786-93. 1793లో జమీందారీ పద్ధతిని లేదా శాశ్వత శిస్తు పద్ధతిని బీహార్, బెంగాల్, ఒరిస్సాలో ప్రవేశపెట్టాడు. బెంగాలులో 1793లో మొదటిసారిగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం. మూడవ మైసూర్ యుద్ధం జరిగింది 1790-92. మూడవ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణానికి సమీపంలో ఓడిపోయి సంధి చేసుకోవడం జరిగింది. మూడవ మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసినది? శ్రీరంగపట్టణం సంధి 1792. భారతదేశంలో కలెక్టర్ పదవిని సృష్టించినది వారన్ హేస్టింగ్స్ అయితే, భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థకు పునాదులు వేసినవాడు కారన్ వాలిస్.
మరియు కాశీలోని సంస్కృత విశ్వవిద్యాలయము ఇతని కాలంలోనే జోనాథన్ డంకన్ చే ప్రారంభించబడింది. కాశీలోని లేదా బెనారస్లోని సాంస్క్రిట్ విద్యాలయ ఎస్టాబ్లిష్డ్ బై జోనాథన్ డంకన్. మరి కారన్ వాలిస్ తర్వాత 4వ గవర్నర్ జనరల్ సర్ జాన్ షోర్ 1793 నుంచి 98 మధ్య కాలంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఈయన తటస్థ విధానాన్ని అనుసరించిన ఆంగ్లేయ గవర్నర్ జనరల్ సర్ జాన్ షోర్. చాలా ముఖ్యమైన బిట్ ఇది. 1793 చార్టర్ చట్టం ఇతని కాలంలోనే రూపొందించబడింది. సర్ జాన్ షోర్ తర్వాత 5వ గవర్నర్ జనరల్ క్లార్క్ 1798 యాక్టింగ్ గవర్నర్ జనరల్ ఈయన కూడా. క్లార్క్ తర్వాత గవర్నర్ జనరల్గా ప్రసిద్ధమైన వ్యక్తి లార్డ్ వెలస్లీ 1798 1805. అన్ని ముఖ్యమైన చాప్టర్సే మనకి ఇక్కడ. వెలస్లీ సైన్య సహకార పద్ధతిని 1798లో ప్రవేశపెట్టడం. వెలస్లీ కాలంలో జరిగిన యుద్ధాలు 4వ మైసూరు యుద్ధము 1799లో టిప్పూ సుల్తానును శ్రీరంగపట్నానికి సమీపంలోని మాలవెల్లి వద్ద ఆంగ్లేయ సేనాధిపతి హారిస్ ఓడించడం జరిగింది. హారిస్ ఓడించడం. టిప్పూ సుల్తాన్ మాలవెల్లి వద్ద మరణించాడు 1799లో. మరి 2వ మహారాష్ట్ర యుద్ధం లార్డ్ వెలస్లీ కాలంలోనే జరిగింది. 1803 నుంచి 1805 వరకు. ఇక్కడ 2వ మహారాష్ట్ర యుద్ధం చాలా కీలకమైనదే. పీస్వా బాలాజీ 2 2వ బాలాజీ రావు ఇక్కడ ఉన్నాడు. మరి బేసిన్ సంధిని చేసుకున్నాడు ఈయన. 2వ మహారాష్ట్ర యుద్ధం ఏ సంధితో ముగిసినది? బేసిన్ సంధి. లార్డ్ వెలస్లీ కాలంలో 1800 సంవత్సరంలో కలకత్తాలో పోర్ట్ విలియం కోటను నిర్మించడం జరిగింది. పోర్ట్ విలియం కోటనే కాలేజీగా పిలుస్తారు. పోర్ట్ విలియం కాలేజీ ఎస్టాబ్లిష్డ్ అట్ కలకత్తా. వెలస్లీ తర్వాత మరలా కారన్ వాలిస్ 1805 యాక్టింగ్ గవర్నర్ జనరల్గా పనిచేయడం. ఆల్రెడీగా మనం తెలియజేసాం కారన్ వాలిస్ జమీందార్ పద్ధతి. 8వ గవర్నర్ జనరల్ సర్ జార్జి బార్లో 1805 నుంచి 1807 వరకు ఉన్నాడు ఈ గవర్నర్ జనరల్. ఇతని కాలంలో జరిగిన ముఖ్యమైనటివి: భారతదేశంలో మొదటిసారిగా మద్రాసు సమీపంలోని వేలూరులో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనది. మొదటి సిపాయిల తిరుగుబాటు ఎక్కడ అంటే వేలూరు, అట్ నియర్ మద్రాస్. గ్వాలియర్ సంధి జరిగింది ఇతని కాలంలో 1805లో సింధియాకు ఇతనికి మధ్య. బ్యాంక్ ఆఫ్ కలకత్తాను 1806లో ఏర్పాటు చేయడం. గ్వాలియర్ సంధి, సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన కాలం నాటి అంటే 1806లో మొదటిసారిగా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఇతని కాలంలోనే జరిగింది. సర్ జార్జి బార్లో కాలంలో వేలూరులో సిపాయిల తిరుగుబాటు చేశారు. 9వ గవర్నర్ జనరల్ మింటో I మొదటి మింటో 1807 నుంచి 1813 వరకు. ఈ గవర్నర్ జనరల్ కాలంలో 1813 చార్టర్ చట్టం తయారు చేయబడింది. ఈ చట్టం ముఖ్య ఉద్దేశము
క్రైస్తవ మతాలను భారతదేశంలో ఏర్పాటు చేయడం. మొదటి మింటో కాలంలో పంజాబ్ పాలకుడైనటువంటి రంజిత్ సింగ్ మరి ఇతనికి ఒక మధ్య సంధి జరిగింది 1809లో అమృత్సర్ సంధి. అమృత్సర్ సంధి ఎవరెవరి మధ్య జరిగిందంటే రంజిత్ సింగ్, లార్డ్ మొదటి మింటో 1809లో. 10వ గవర్నర్ జనరల్ మార్క్యూస్ ఆఫ్ ఏస్టింగ్. వారన్ వేస్టింగ్ వేరు, మార్క్యూస్ ఆఫ్ ఏస్టింగ్ వేరు. మార్క్యూస్ ఆఫ్ ఏస్టింగ్ 1813 నుంచి 1823 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఈయన కాలంలో జరిగినటువంటివి 3వ మహారాష్ట్ర యుద్ధము కీలకమైనది. 1817 నుంచి 1818 వరకు జరిగినప్పటికీ 1819లో సంధి జరిగింది. థర్డ్ మరాఠా వార్ లేదా 3వ మహారాష్ట్ర యుద్ధం పీష్వా బాలాజీ II రెండవ బాలాజీరావు ఓటమి చెంది 2 సంధులు జరిగినాయి. ఇక్కడ 1816లో మొదటిసారిగా సగౌలి సంధి, రెండోసారి 1819లో మండసర్ సంధి. మండసర్ పూనాకు సమీపంలో ఉన్న ప్రాంతం, మండసర్ ట్రీటీ. మరి ఈ గవర్నర్ జనరల్ కాలంలోనే, మార్క్స్ ఆఫ్ ఏస్టింగ్స్ కాలంలోనే పీష్వా పదవి రద్దు అయినది. ఎవరి కాలంలో పీష్వా పదవి రద్దు అయినది? మార్క్యూస్ ఆఫ్ ఏస్టింగ్స్ కాలంలో 1818లో పీష్వా పదవి రద్దు. రైత్వారి పద్ధతిని మద్రాసులో 1820లో మార్క్స్ ఆఫ్ ఏస్టింగ్ ప్రవేశపెట్టడం. మహల్వారి పద్ధతిని కూడా 1822లో ఉత్తర భారతదేశంలో ప్రవేశపెట్టడం. రైతువారి పద్ధతి, మహల్వారి పద్ధతి మార్క్యూస్ ఆఫ్ ఏస్టింగ్స్ కాలంలోనే. సౌత్లోను, నార్త్లోను 1820, 1822. హిందూ కాలేజ్ని స్థాపించడం కలకత్తాలో. పిండారీల తిరుగుబాటు కూడా ఇతని కాలంలోనే జరిగింది. అమీర్ ఖాన్ నాయకత్వంలో పిండారీలు తిరుగుబాటు చేశారు 1817, 1818లో. వాటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు మార్క్యూస్ ఆఫ్ ఏస్టింగ్స్. మార్క్యూస్ ఆఫ్ ఏస్టింగ్స్ కాలంలో జరిగినవి ఇవి. 11వ గవర్నర్ జనరల్ జాన్ ఆడమ్ 1823 యాక్టింగ్ గవర్నర్ జనరల్ ఈయన కూడా. అయినప్పటికీ కలకత్తా కమిటీని ఏర్పాటు చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతని కాలంలో, జాన్ ఆడమ్ కాలంలో కలకత్తా రాయల్ కమిటీని ఏర్పాటు చేయడం 1823లో. 12వ గవర్నర్ జనరల్ లార్డ్ అమర్హెస్ట్ 1823 నుంచి 1828 వరకు పరిపాలించాడు అమర్హెస్ట్. మొదటి బర్మా యుద్ధము ఇతని కాలంలో జరిగింది 1824-26లో. మొదటి బర్మా యుద్ధము యాండాబ్ సంధితో ముగిసినది. యాండాబ్, ద ఫస్ట్ బర్మా వార్, ట్రీటీ ఆఫ్ యాండాబ్ ఇన్ 1826. సంస్కృత కాలేజీని కలకత్తాలో స్థాపించారు. అంటే ఇక్కడ సంస్కృత కాలేజీల పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు గవర్నర్ జనరల్స్. 1824లో సంస్కృత కాలేజీ ఎట్ కలకత్తా. 13వ గవర్నర్ జనరల్ బేలే 1828 యాక్టింగ్ గవర్నర్ జనరల్ ఈయన. 14వ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ 1828, 1835 మధ్యకాలంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేయడం. ఇతని కాలంలో జరిగిన ముఖ్య సంఘటనలు 1829లో సతీ సహగమనమును నిషేధించిన గవర్నర్ జనరల్ ఇతనే.
1833 చార్టర్ చట్టం తయారు చేయబడింది. 33లో క్రైస్తవ మతాలు వచ్చాయి. 1813లోనే క్రైస్తవ మిషనరీలు వచ్చినప్పటికీ 1833లో క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశంలోకి రావడం, మరియు బెంటింగ్ కాలంలో కోల్ రెబలియన్ తిరుగుబాటు జరిగింది. 1835 మార్చిలో విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొని రావడానికి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం. ఎప్పుడు? మార్చిలో 1835 లార్డ్ మెకాలే మన దేశంలో మొదటిసారిగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. మెకాలే న్యాయ విషయాల్లో సలహా సభ్యుడు, బెంటింగ్కు పూర్తిగా సన్నిహితుడు. అందువల్లనే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 బై లార్డ్ మెకాలే మెడికల్ కాలేజీని మరియు హాస్పిటల్ను కలకత్తాలో స్థాపించారు. ఒక మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ను 1835లో, ఇవి బెంటింగ్ కాలంలో జరిగినటువంటివి. రాజా రామ్మోహన్ రాయ్ అత్యంత సన్నిహితుడు, సంఘ సంస్కర్త. సతీ పద్ధతిని ఆయన సహకారంతోనే నిషేధించడం. 15వ గవర్నర్ జనరల్ మెట్కాఫ్ 1835 నుంచి 36 మధ్యకాలం. ఈయన కాలంలో స్థాపించబడినది కలకత్తా పబ్లిక్ లైబ్రరీ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కలకత్తా పబ్లిక్ లైబ్రరీని 1836 చార్లెస్ మెట్కాఫ్ కాలంలో. 16వ గవర్నర్ జనరల్ లార్డ్ ఆక్లాండ్ 1836 1842. ఆక్లాండ్ కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు: మొదటి ఆఫ్ఘన్ యుద్ధము 1840-42లో. మొదటి ఆఫ్ఘన్ యుద్ధము ఏ సంధితో ముగిసినది? ట్రైపార్టైట్ సంధితో మొదటి ఆఫ్ఘన్ వారు బ్యాంక్ ఆఫ్ బొంబాయి బ్యాంకును 1840లో స్థాపించను. మొదటి బెంగాల్ న్యూస్ పత్రిక సంబాద్ ప్రభాకర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1830. ఇతని కాలంలోనే మొదటి బెంగాలీ డైలీ న్యూస్ పత్రిక కూడా విడుదలైంది. సంబాద్ ప్రభాకర్ లేదా సంవాద ప్రభాకర్. తత్వబోధిని సభ ఆక్లాండ్ కాలంలో ఏర్పాటు చేశారు దేవేంద్రనాథ ట్యాగూర్. ఈయన 1839. తత్వబోధిని 1839 లార్డ్ ఆక్లాండ్ కాలంలో. 17వ గవర్నర్ జనరల్ ఎలిన్బరో 1842-44 మధ్యకాలంలో. ఈయన కాలంలో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ను స్థాపించాడు ఎలిన్బరో. 18వ గవర్నర్ జనరల్ విలియం బర్డ్ 1844-48. యాక్టింగ్ గవర్నర్ జనరల్. 19వ గవర్నర్ జనరల్ హార్డింజ్ 1844-48 మధ్యకాలము. మొదటి సిక్కు యుద్ధం జరిగింది 1845-46లో. మొదటి సిక్కు యుద్ధం ఏ సంధితో ముగిసినది అంటే లాహోర్ సంధితో 1846లో. రూర్కేలాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేసినది లార్డ్ హార్డింజ్ 1847లో. డల్హౌసీ 20వ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ 1848-56. డల్హౌసీని ఆధునిక సామ్రాజ్య పితగా కూడా పిలుస్తారు. రాజసంక్రమణ సిద్ధాంతాన్ని 1848లో ప్రవేశపెట్టాడు. ఈ రాజసంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారాను మొదటిసారిగా ఆంగ్లేయులు ఆక్రమించిన సంవత్సరం. బెథూనియన్
కాలేజియేట్ స్కూల్ను 1849లో కలకత్తాలో స్థాపించారు. బెథూనియన్ అనేవాడు. లార్డ్ డల్హౌసీ కాలంలో భారతదేశానికి సిమ్లా వేసవి విడిది రాజధానిగా ఉండేది. ఏ గవర్నర్ జనరల్ కాలంలో సిమ్లా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా వేసవి విడిది కేంద్రంగా ఇతని కాలంలోనే ఉన్నది. సెకండ్ బర్మా యుద్ధం జరిగింది 1852లో. యాండూబ్ సంధితో ముగిసినది. బర్మా వార్లు యాండూబ్ సంధితోనే ముగిసినది. మరియు మొదటి రైలు మార్గాలు నిర్మాణం కూడా ఇతని కాలంలో జరిగింది. భారతదేశంలో మొదటి రైలు బొంబాయి అండ్ తానా మధ్య 1853 మధ్యకాలంలో నడిచాయి. భారతదేశంలో మొదటి రైలు 1853 బొంబాయి తానా 18 మైళ్ళ దూరం ప్రయోగంగా ఉపయోగించారు ఆంగ్లేయులు. ఇక్కడ తంతి తపాలాలు ఈ సిస్టమ్ను కూడా ఆయన ఏర్పాటు చేయడం, హార్బర్ను కలకత్తాలో నిర్మించడం, మొదటి పోస్ట్ ఆఫీసును కలకత్తాలో 1854లో స్థాపించడం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను PWDని 1854లో ఏర్పాటు చేయడం. మరి 1854 చాలా ఇంపార్టెంట్ అయినదే. విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొని రావడానికి లార్డ్ డల్హౌసీ చార్లెస్ వుడ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం. చార్లెస్ వుడ్ కమిటీ అనగా ఇది లార్డ్ డల్హౌసీ 1854లో చార్లెస్ వుడ్ కమిటీని ఏర్పాటు చేశాడు. రెండవ సిక్కు యుద్ధం 1848-49 మధ్యకాలంలో జరిగింది. అంటే బర్మా యుద్ధము, సిక్కు యుద్ధాలు, రెండో బర్మా, రెండో సిక్కు యుద్ధాలు లాహోర్ సంధితో ముగిసినది. సంతాలుల తిరుగుబాటు 1855లో ఇతని కాలంలోనే జరిగినది. లార్డ్ డల్హౌసీకి భారతదేశ చరిత్రలో ముఖ్యమైన స్థానం కలదు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. లార్డ్ డల్హౌసీ తర్వాత భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి రాజప్రతినిధి కూడా లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్ 1856-58. ఈ లార్డ్ కానింగ్ కాలంలో 1857లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సిపాయిల తిరుగుబాటు జరగడం, విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856, వితంతు వివాహాల్లో పునర్వివాహ చట్టాలను 1856లో ఏర్పాటు చేయడం. లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్ కాలంలోనే కలకత్తా, బొంబాయి, మద్రాస్ ఈ ప్రాంతాలలో 1857లో విశ్వవిద్యాలయాల స్థాపన. విశ్వవిద్యాలయాల స్థాపన 1857లో ఎవరి కాలంలో జరిగిందంటారు? చెప్తారు, క్వశ్చన్ అడుగుతుంటారు. కలకత్తా, బొంబాయి, మద్రాస్ ప్రదేశాల్లో ఇయర్ను బట్టి గుర్తుపెట్టుకోవాలి గవర్నర్ జనరల్. చాలామంది కూడా గవర్నర్ జనరల్ ఈ విశ్వవిద్యాలయాలను మరియు సంస్కృత కళాశాలలను కూడా స్థాపించారు. అయినప్పటికీ ఇతని కానింగ్ కాలంలో విశ్వవిద్యాలయాల చట్టం 1857లో రూపొందించి జరిగింది. డల్హౌసీ కాలంలో కూడా రూపొందించారు. భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్కు ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖమైన స్థానం ఉంది. మరి మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, అదేవిధంగా చివరి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. మరి 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో గవర్నర్ జనరల్ పదవి రద్దు. 1773 నుంచి 1858 వరకు గవర్నర్ జనరల్స్ భారతదేశాన్ని పరిపాలించారు. 58లో గవర్నర్ జనరల్ పదవి రద్దు కావడం, చివరి గవర్నర్ జనరల్ వారన్ చివరి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. మరి ఇతడే 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన వలన భారతదేశానికి మొదటి రాజప్రతినిధిగా రావడం జరిగింది.
గవర్నర్ జనరల్కు ఒక విశిష్టమైన స్థానం కలదు. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.